హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సుస్మిత మ్యామ్ యూట్యూబ్ ఛానల్. న్యూగా మీ సేవా కేంద్రాలు ఎవరైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటు కొరకు దరఖాస్తులకు ఆహ్వానమాట. ఎవరైతే నూతనంగా మీ సేవా కేంద్రాలను ఏర్పరచుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీడియోలో చెప్పడం జరుగుతుంది. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి November 26, 10:30 నుంచి స్టార్ట్ అయిందండి. December 4 ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసరికి December 4 అనమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫామ్ తెచ్చుకొని దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వారి సైట్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంచుతానండి, మీరు చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్‌తో 500 డీడీ అనేది మనం పే చేయాల్సి ఉంటుందండి. ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18-35 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. రిటన్ టెస్ట్ అనేది ఉంటుందండి కంప్యూటర్ నాలెడ్జ్ పైన. అండ్ తెలంగాణ స్టేట్ మీ సేవా సర్వీస్ పై ఉంటుంది. ఆబ్జెక్ట్ టైప్ పైన మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మార్క్స్ అనమాట. అప్లై చేసుకున్నవారు జగిత్యాల జిల్లాలోని అదే మండలానికి, గ్రామ పంచాయతీకి లేదా సమీప గ్రామ పంచాయతీకి చెందిన వారు మాత్రమే ఉండాలన్నమాట అప్లై చేసుకోవడానికి. మీ సేవా కేంద్రాలు కూడా వాళ్ళు చెప్పిన దగ్గర మాత్రమే, నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. 4 మండలాలకు ఇచ్చారండి. భీమవరం, జగిత్యాల, సరంగపురం, మేడ్పల్లి అనమాట. ఈ 4 మండలాల్లో మనం పెట్టుకోవడానికి, నూతనంగా మీ సేవా కేంద్రాన్ని ఏర్పరచుకోవడానికి మనకి ప్రభుత్వం అవకాశాలను ఇచ్చిందండి. భీమవరానికి వచ్చేసరికి ప్రతిపాదిక మీ సేవా కేంద్ర ప్రాంతం భీమవరం అనమాట. జగిత్యాల రూరల్కి మీ సేవా కేంద్ర ప్రాంతం మోరపల్లి. సారంగపురానికి రంగపేటలో పెట్టుకోవచ్చండి. మెట్పల్లికి జగ్గాసాగర్ అనమాట. ఈ 4 మీద 4 మీ సేవా కేంద్రాలను పెట్టుకోవడానికి దరఖాస్తులు చేసుకోవచ్చండి. దరఖాస్తులు చేసుకోవడానికి జగిత్యాల తహసీల్దార్ ఆఫీసులో కానీ, మామూలుగా వారి సైట్ ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకొని 500 డీడీ అనేది పే చేసి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ని, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ని, నివాస ధృవీకరణ పత్రాన్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇవన్నీ జత చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. జగిత్యాల రూరల్కి సంబంధించిన వారు ఆ మండలాల్లో కానీ, ఆ పంచాయతీలో కానీ, సమీప ప్రాంతాల్లో కానీ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ద్వారా వారు మనకి పెట్టుకోవడానికి అవకాశాలను ఇస్తారండి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.